లైంగిక దాడులకు తెగబడుతున్న బాలలు, హింసాత్మక నేరాల్లోనూ ప్రమేయం, అశ్లీల దృశ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వికృత చేష్టలు, తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం. ముగ్గురు మైనర్లు కలిసి 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో ఆ చిన్నారిని అంతమొందించేశారు. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో దాచేశారు. నిందితులు 2 10వ తరగతి విద్యార్థులుగా, ఒకరు 6వ తరగతి చదువుతున్నారు. పట్టుమని 15 ఏళ్లైనా లేని వీరు అంతర్జాలంలో అశ్లీల వీడియోలు చూడడానికి అలవాటు పడి ఈ దారుణానికి ఒడిగట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నేను నిన్న మొన్న నా వీడియోలు దాని చుట్టూతానే ఉన్నది. ఇప్పటికి ఒక్క ఆస్పెక్ట్లో ఈ విషయంలో అంటే ఇప్పుడు అది కూడా వైసీపీ దిగిపోయి తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి అసలు వార్తన్న రాశారు. ఇక్కడ దాంట్లో రాజకీయ కోణాలు, ఈ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో, ఆ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో అన్నది కాదు. అసలు సమస్య పిల్లల పెంపకంలో తేడా వచ్చింది, ఆడపిల్లల్ని చూసే చూపులో తేడా వచ్చింది, చివరికి నేరం చేయడం సహజం అనేటటువంటి తత్వానికి పిల్లల్ని తయారు చేస్తున్నారు. అది మారాలి అన్నటువంటి దాన్ని వదిలేసేసి వాళ్ళ హయాంలో వీళ్ళ హయాంలో అని రాసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు అదే కనుక ఇది వైసీపీ అధికారంలో ఉండుంటే జగన్ నిర్లక్ష్యంతో ఇదంతా జరుగుతోందని రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఒరిజినల్ రాశారు వాస్తవం ఆ ఒక్క విషయంలో మాత్రం. లేకపోతే 3 పెట్టెలు 4